అమ్మా ఏం పేరు నీ? ఫిఫ్త్ క్లాస్. ఫిఫ్త్ క్లాస్. సో ఈ వరదలు వచ్చినాయి, సో ఎట్లా మీరు ఇంట్లో ఉన్నప్పుడే ఈ వరద వచ్చిందా? సో బయటికి వెళ్ళినావా? ఎప్పుడు వెళ్ళినావు బయటికి? ట్యూస్డే బయటికి వెళ్ళినావా? అప్పటి వరకు వెళ్ళలేదు. వాటర్ ఉన్నాయా ఇంట్లో? ఇంట్లో వాటర్ ఉన్నాయా? అన్ని ఫుడ్ ఏమైనా దొరికిందా నీకు? దొరికింది. మరో బాబు ఉన్నాడు, బిస్కెట్ ప్యాకెట్స్ రోజు ఛాయ్లో కలుపుకొని నార్మల్గా ఇలా జీవితం ఉంటే మాత్రం నార్మల్గా బిస్కెట్ ప్యాకెట్ ఛాయ్లో కానీ దాంట్లో స్నాక్స్ తింటాడు. కానీ ఇప్పుడు తన కడుపు నింపుకోవడానికి కూడా ఎగబడి మరి 4 బిస్కెట్. బాబు ఏం పేరు నీ పేరు? సింహాద్రి. మా ఇంటికి ఎత్తరామో నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చేసి ఇదంటే ఇనిపింది, సామాన్లు పోయాయి, ఏం చేయాలో తెలియట్లేదు. అంటే ఇనిపింది, మా చుట్టాలు ఈరోజు ఇనిపింది. నువ్వు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాటర్ వచ్చాయా బాగా? తిన్నావా ఏమైనా? ఇప్పటి నుంచి మొన్న నుంచి కూడా ఏమైనా తిన్నావా? తిన్నాను. ఈ సంవత్సరం నుంచి ఫుడ్ వేస్తున్నారు. వచ్చేసి చాలా అవుతుంది. ఏం చేస్తారు మీ మమ్మీ డాడీ ఇట్లా? కూలి పని చేస్తారా? మా ఇంటికి వచ్చేసి మా అత్తమ్మ ఇంటికి వచ్చేసి ఉన్నాము. మీ అత్తమ్మల ఇంటికాడ ఉన్నావా? మరి మీ ఇంటికాడ? మా ఇంటికాడ నీళ్ళు వస్తాయి, ఇదంటే ఇనిపింది. ఒక్కొక్క గాథ, ఒక్కొక్కల బాధ, ఒక్కొక్కల గాథ ఉంది. మనతోనే మరో మహిళ ఉన్నారు. సో 2 యాపిల్స్ పట్టుకున్నా. సో ఫుడ్ అందుతలేదమ్మా? నేను నడుస్తుంది కూడా ఫుడ్ అందుతుంది, కానీ అది మా దాడికి వచ్చేసరికి స్మెల్ వచ్చేస్తుంది. మెయిన్ కింద ఉన్న వాళ్ళు, మేమైతే కిందే ఉన్నాం, గ్రౌండ్ ఫ్లోర్. మంచం దాకా వాటర్ వచ్చేసినాయి. మమ్మల్ని పట్టించుకునే దాతలేరు. ముందున్న వాళ్ళకి ఇస్తున్నారు, వెనకాల ఉన్న వాళ్ళకి అసలు ఏమి ఇస్తలేదు. సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వరకే అందుతున్నాయి. కింద ఉన్న వాళ్ళకి అసలు ఏమి అందించట్లేదు కూడా. దానితోడు రాజకీయం వల్ల సగం ఆళ్ళకి పంచుతున్నారు. అందుతుంది, వచ్చేటప్పటికి స్మెల్ వస్తుంది. ఫుడ్ అంతా బాగానే ఉంది. మాది హెచ్ బ్లాక్ 18, ఫస్ట్ ఫ్లోర్ కింద గ్రౌండ్ ఫ్లోర్ జిఎఫ్ 8, H18 జిఎఫ్ 8. మాదైతే ఫుల్గా ఇక్కడ ఉంది వాటర్. ఏం చేస్తుంటారు? ఎడ్యుకేషన్. సో మీరు ఎడ్యుకేషన్ స్టూడెంట్స్. సో ఇక్కడ వరద వచ్చింది ఇమ్మీడియట్లీగా, అంటే మీకు తెలియదా నీళ్ళు వచ్చినప్పుడు కాపాడుకోవాలి, ప్రాణాన్ని కాపాడుకోవాలి, ఇంటిని కాపాడుకోవాలని ఉంది? అంటే వాళ్ళు సడన్గా చెప్పేశారు, ఇంక మేము వెళ్ళిపోదాం అనేసరికి వాటర్ వచ్చేసాయి మొత్తం అంతా. ఇంక 2 days మొత్తం అంతా వాటర్. ఇంకా వీళ్ళు కూడా అంటే హెలికాప్టర్ నుంచి ఫుడ్ వేశారు. అంటే కింద నుంచి వచ్చే లేదు కాబట్టి పైనుంచి వేశారు. సో మీ హౌస్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అయినా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్? అంటే వాటర్ మొత్తం ఇంట్లోకి వచ్చేసి మొత్తం మంచం వరకు వచ్చేసినాయి. అంత నార్మల్గా మీకు ఏమైనా అందినాయా? అంటే పాల ప్యాకెట్స్ వాటి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలలో అవి ఏమైనా అందినాయి? సో ఏంటో తయారు చేసి స్టూడెంట్గా సో ఇట్లాంటి వరద మీరు ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం. 20 ఏళ్ల క్రితం వచ్చిందండి. ఏం చేస్తుంటావు నువ్వు? బడ్డీ కొట్టు మా ఆ బడ్డీ కొట్టు ఆధారం. బాబాయ్ క్యాన్సర్ వచ్చి 20 ఏళ్ళ కొడుకు చనిపోయాడు, కోడలు వెళ్ళిపోయింది. మేమిద్దరే ముసలోళ్ళు. మా అమ్మాయి ఢిల్లీలో ఉంటుంది. అది మేము నీళ్ళు ఇవి తెచ్చుకోలేకపోయినా మా బ్లాక్లో వాళ్ళు సాయం చేస్తూ మాకు సహాయం చేశారు. ఫుడ్కి అయితే డోకా లేదు అయ్యా, ఎవరొకరు తెచ్చి పెడుతున్నారు, తింటున్నాం. దగ్గర 25-30 వేల రూపాయలు ఫ్రిడ్జే ఉంది, 25,000 సరికంతా అలా వదిలేసి వచ్చేది. సో మళ్ళీ దాన్ని ఏమైనా ఓపెన్ చేసిరా? అంటే దాంట్లో నిన్న చేశాను, చేస్తే తాళం తీసేసరికి వాటర్ బాటిల్ కొట్టుకెళ్ళిపోతున్నాయి. ఇంకా లటక్కన మళ్ళీ తళాలు చేసేసి ఇప్పుడు అది బాగు చేయాలంటే నాకు ఒక్క దాని వల్ల అవ్వదు. ఎవరన్నా కూరలు మాట చూసుకొని చేసుకొని చెయ్యాలి. అంటే చాలా వరకు కూడా అంటే మీరు వస్తువులను కొని తెచ్చుకుంటారు కదా? అసలు తెచ్చుకోలేదయ్యా, అంతవరకు వస్తాయి అనుకోలే. మామూలుగా ఏంటంటే నైట్ పూట దొంగలు భయం అని సిగరెట్లు అవి తెచ్చుకుంటాం, డబ్బా సిగరెట్లు తెచ్చుకుంటాం. ఈ దండలు, సర్ఫులు, సబ్బులు, షాంపూలు, ఇక డ్రింక్ సీసాలు, ఫ్రిడ్జ్ ఉంటాయి. రెగ్యులర్గా ఎంత వరకు వచ్చేది? అంటే రెగ్యులర్గా నడుస్తే మీ కొట్టు ఎంత వచ్చేది? అమ్మేది అంటారా? 4,000 5,000 అమ్ముతాం. అబద్ధం ఆడని నేను ప్రభుని నమ్ముకున్నాను. 4,000 అమ్ముతాం సార్. ఇప్పుడు 30-40 వేల రూపాయలు సరుకుంది. సో మీ ఇల్లు అంటే గ్రౌండ్ ఫ్లోరా ఫస్ట్ ఫ్లోరా? గ్రౌండ్ ఫ్లోరే. మొత్తం మునిగిందా? ఏమైనా వండుకునే వస్తువులన్నీ కూడా ఏమైనా వండుకోవడానికి అయితే ఉన్నాయి, కానీ నీళ్లు మటుకు మోకాళ్ళ వరకు వచ్చాయి. మంచానికి తన్ని పెట్టి ఉన్నాయి సార్. పరుపు అది తడిచిపోద్దామని భయపడిపోయాం, కానీ పరుపు అయితే తడవలేదు. చెప్తున్నాను కదా, బీరువాళ్ళ మటుకు 2 అరాలకి వెళ్ళిపోయినాయి. బీరువాళ్ళలోకి పైపైన కడుక్కొని ఆ ఇంట్లోనే ఉంటున్నాం.
ఫస్ట్ రోజు ఏమో పై అంతస్తులోకి వెళ్ళాము, రెండో రోజు మటుకు ఆ మంచంలోనే ఆ నీళ్ళలోనే అలాగే ఉన్నాం. వీళ్ళకి అయితే దొంగలు కూడా పడి సామాన్ ఎత్తుకుపోయారు. ఆ భయంతో మేము ఇంట్లోనే ఉన్నాము.